హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చా ఫ్రెండ్స్. అదేంటి అంటే ఈ ఇయర్ ఇంజినీరింగ్ గానీ, ఫార్మసీ గానీ, డిప్లొమా, పాలిటెక్నిక్ ఎవరైనా గానీ కాలేజీలో జాయిన్ అయ్యే ముందు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వకండి. కాలేజీలో ఒక పెద్ద స్కామ్ అనేది జరుగుతుంది. ఏంటిదంటే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ ఫస్ట్ ఫేజ్ గానీ, సెకండ్ ఫేజ్ గానీ సీట్ వచ్చినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ అడుగుతారు. మీరేం చేస్తారంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని కలర్ జిరాక్స్ తెప్పించి దాన్ని లామినేషన్ చేపించి అది ఇవ్వండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వకండి ఎవరికైనా కాలేజీలల్లా. ఏ కాలేజ్ అయినా గానీ ఒరిజినల్ ఇవ్వకండి. అన్ని కలర్ జిరాక్స్ తెప్పించి కలర్ జిరాక్స్‌లే ఇవ్వండి లామినేషన్ చేపించి. ఒరిజినల్ ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్‌లో మీకు ఒక డబ్బా కాలేజ్ వచ్చిందనుకో, ఆ కాలేజ్‌లో ఇస్తారు మీరు. థర్డ్ ప్లేస్‌లో మళ్ళీ ఇంకో మంచి కాలేజ్ వస్తది. మీరు మళ్ళీ సర్టిఫికేట్‌లు అడిగితే వాళ్ళు కాలేజోళ్ళు ఇయ్యరు. సెకండ్ ప్లేస్‌లో వచ్చిన కాలేజోళ్ళైతే సర్టిఫికేట్స్ అనేది ఇవ్వరు. మీరు మీ సర్టిఫికేట్లు మీకివ్వన్నా వాళ్ళైతే ఇవ్వరు. ఎందుకంటే మీ సీట్ అనేది వేస్ట్ అయ్యిద్ది కాబట్టి వాళ్ళియ్యరు. 4,00,000 కట్టి సర్టిఫికేట్లయితే తీసుకోమంటరు. నేను ఇది ఫేస్ చేశా కాబట్టి నేనైతే చెప్పాలనుకున్నా మీకు. మీరేం చేస్తారంటే అన్ని జిరాక్సుల్ని కలర్ జిరాక్స్ తీపిచ్చి, అన్ని ఒరిజినల్‌ని కలర్ జిరాక్స్ తీపిచ్చి దాన్ని లామినేషన్ చేపియండి. అది టీసీ తప్ప మిగతాయన్నీ చేపియండి. టీసీ పెద్దగుంటది కాబట్టి వాళ్ళకి డౌటొస్తది. టీసీ తప్ప అన్నీ కలర్ జిరాక్స్ తీపిచ్చి దాన్ని లామినేషన్ చేపించినయి ఇవ్వండి మీరు. టీసీ కాలేజోళ్ళు టీసీ అడిగితే లాస్ట్‌కి ఇస్తా అని చెప్పండి. ఒకవేళ మీకు ఆ కాలేజ్ నచ్చిందనుకో తర్వాతకి టీసీ ఇయ్యొచ్చు, ఒరిజినల్ టీసీ. ఒకవేళ నచ్చకపోయిందనుకో మీరంతా కలర్ జిరాక్స్ ఇచ్చిర్రు కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తే మీకు ప్రాబ్లమ్ అయితే అవుతది. ఈ కాలేజ్ నచ్చకపోయినా ఈ కాలేజ్‌లోనే ఉండాల్సొస్తది 4 ఇయర్స్ అయితే. అందుకోసమే నేను చెప్పాలనుకుంటున్నా.